మన ఛానెల్‌లో ప్రతి మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాం. జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. దానిలో భాగంగానే ఈ వారం రిలీజ్ అయిన 2 మూవీ రివ్యూస్ ఇచ్చేసాం. ఒకటేమో 'డెకాయిట్' ఇంకోటేమో 'ఎల్ఐకే'. ఆ 2 మూవీ రివ్యూస్ మన ఛానెల్‌లో ఉంటాయి. రీసెంట్‌గానే పోస్ట్ చేసాం. అవి చూడండి. ఒకవేళ ఆ రివ్యూస్ 2 చూడలేవంటే ఈ వీడియోలో ఆ 2 మూవీస్ గురించి షార్ట్‌గా రివ్యూ ఇస్తా చూడండి. ఫస్ట్ 'ఎల్ఐకే' గురించి మాట్లాడదాం. 'ఎల్ఐకే' కాన్సెప్ట్ అయితే బావుంటది. 'ప్రదీప్ రంగనాథన్' పెర్ఫార్మన్స్ డీసెంట్‌గా ఉంటది. అండ్ అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా బావుంటది. 'విఘ్నేష్ శివన్' యాస్ ఎ రైటర్‌గా ఫెయిల్ అయ్యాడు. అండ్ యాస్ ఎ డైరెక్టర్‌గా సాటిస్ఫై చేయలేకపోయాడు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బావుంటది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి పేషెన్స్‌ని టెస్ట్ చేస్తాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే చాలా డిసప్పాయింటెడ్ 'ప్రదీప్ రంగనాథన్' పరంగా. అండ్ 'డెకాయిట్' గురించి మాట్లాడాలంటే 'డెకాయిట్' సినిమా బావుంది. 'అడివిశేష్' చాలా బాగా రాసుకున్నాడని చెప్పాలి. అండ్ 'షానియాల్' ఎగ్జిక్యూషన్ కూడా దానికి తగ్గట్టు బావుంటది. అండ్ టెక్నికల్‌గా కూడా చాలా సాలిడ్‌గా ఉంటది. బీమ్స్ పాటలు గాని, 'జ్ఞాని' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని 2 చాలా బావుంటాయి. అండ్ ఇంకా 'అడివిశేష్' పెర్ఫార్మన్స్ గాని, 'మృణాల్' పెర్ఫార్మన్స్ గాని ఇద్దరు పెర్ఫార్మన్స్‌లు చాలా బావుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో 'అడివిశేష్‌ని' మృణాల్ డామినేట్ చేసి మరీ పెర్ఫార్మ్ చేసింది. దీంట్లో ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేసెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ముందు నుంచి టీమ్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఇదొక లవ్ స్టోరీ. యాక్షన్ మోడ్‌లో ఎళ్ళే లవ్ స్టోరీ అని చెప్పి. సో, నేను దాన్నే దృష్టిలో పెట్టుకొని ఎళ్ళాను. నాకు నచ్చింది. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్ దోస్. చెప్పాలంటే ఈ 2 మూవీస్‌లో 'డెకాయిట్' మూవీ బావుందని నేను చెప్తా. 'ఎల్ఐకే' కాన్సెప్ట్ పరంగా ఓకే. ఎగ్జిక్యూషన్ పరంగా అయితే చాలా పూర్‌గా ఉంటది. ఇవి ఈ వారం రిలీజ్ అయిన 2 మూవీస్ బ్రీఫ్ రివ్యూస్. అండ్ ఫుల్ లెంగ్త్ రివ్యూ చూస్తానంటే రిలేటెడ్ వీడియోలో 'డెకాయిట్' పెడతా. 'డెకాయిట్' చూసిన తర్వాత 'ఎల్ఐకే' కూడా చూడండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్.